ఎలా ఉంది శ్రీనివాస మంగాపురం జయకృష్ణ సినిమా ఘట్టమనేని జయకృష్ణ సినిమా? శ్రీనివాసం మంగాపురం సినిమా చూస్తుంటే భయ జయకృష్ణ బాబుని చూస్తున్న సేపు మహేష్ బాబుని చూసినట్టే ఉందంటే ఒక పోకిరి ఒక అతిథి ఈ మధ్య వారణాసి సినిమా టీజర్లో చూస్తుంటే మహేష్ బాబు ఎలా ఉన్నారో పోస్టర్ల మీద మహేష్ బాబు ఎలా ఉన్నారో సేమ్ యాక్టర్స్ అట్టే ఉన్నాడు అంతే. మహేష్ బాబు 2.0 అనమాట. 20 సంవత్సరాల క్రితం మిస్ అయిన మహేష్ బాబుని ఇప్పుడు చూస్తున్నారు అందరూ థియేటర్లో. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పండగ అంతే. ఇంకా సో వారణాసి వచ్చే వరకు మీకు శ్రీనివాస మంగాపురం ఫుల్ మీల్స్ పెట్టింది అంటారు? ఖచ్చితంగా ఫుల్ మిల్స్ హాఫ్ మిల్స్ మొత్తం కొట్టేశాడు. బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని కలిపి కుమ్మేశారు అంతే. ఇంకా ఉన్నాడు భయ ఏమున్నాడు భయ. సినిమా హీరోని అతను కొట్టినా బాబే, దగ్గినా బాబే, తుమ్మినా బాబే, ఎవరైనా గుద్దినా బాబే, డ్యాన్స్ చేసినా బాబే, పరిగెత్తనాడు. ఆ పరిగెడుతుంటే మహేష్ బాబులాగా ఉన్నాడు సేమ్. రొమాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, డ్రామా ఉంది, ఫ్యాక్షన్ ఉంది, నరుక్కునేది, పొడుచుకునేది, చంపుకునేది, డ్యాన్సులు ఉన్నాయి. నేను ఇంకా హాలీవుడ్, అమెరికాను, ఆస్ట్రేలియాను అనుకున్నా, జపాన్ అనుకున్నా. అబ్బాయి ఏమి గ్లామర్ ఉందండి. రవీనా ట్యాండను ఈ సినిమాతో రామ్ చరణ్ పక్కన, అల్లు అర్జున్ పక్కన, మహేష్ బాబు పక్కన, ప్రభాస్ పక్కన, ఎన్టీఆర్ పక్కన, అందరి పక్కన చేస్తుంది అంతే. ఇంకా మోహన్ బాబు గారు ఉన్నారు, మోహన్ బాబు కూడా ఉన్నారు కదా సినిమాలో. తాతగారు మోహన్ బాబు గారు తాతగారుగా సెట్ అయిపోయారు అంతే. పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయాడు అంతే. అంత ఇంకా తెలుగు సినిమాలో స్టార్ హీరోల పక్కన కానీ ఎవరైనా సరే ఆఖరికి నేను హీరోగా చేసినా సరే నా పక్కన తాత క్యారెక్టర్ చేయాలంటే మోహన్ బాబు గారే చేయాలంతే. ఇంకా యాజ్ సెట్ అయిపోయాడు. అయ్యే డైలాగులు కానీ ఆ యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అంతే. పర్ఫార్మెన్స్ అంతా బాబా ఏమున్నాడన్న, ఏం చేశాడన్న. సినిమా ఒక మెసేజ్ ఇచ్చాడు లాస్ట్లో. బాబా అదిరిపోయిన కళ్ళు. అంటే RX100 మంగళవారం తర్వాత ఆ రేంజ్లో ఉందా మూవీ? ఆ సినిమా ఆ రేంజ్లో ఉంది కానీ దాంట్లో చూపినంత రొమాన్స్ అయితే లేదు, అంతలేదు. రొమాన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో రొమాన్స్ ఉంది కానీ చాలా తక్కువలో ఉంది. ముద్దు సీన్లు గారు, రొమాంటిక్ సీన్ కానీ చాలా తక్కువ. సినిమా అంతా స్టోరీ మీదే ఉంది. సినిమా అంతా ప్యాక్షను, లవ్, డ్రామా, యాక్షను, కామెడీ అలాగే ఉందన్నమాట. కానీ సినిమాలో రొమాన్స్, వల్గారిటీ అంతలేదు. అది అజయ్ భూపత్ గారికి అయితే ఈ సినిమాతో మీరు ఒక పెద్ద ఇండస్ట్రీ కొట్టేశారు అంతే. ఈ సినిమాతో అజయ్ భూపత్ గారు 1000 కోట్లు టార్గెట్ అయితే మీకు ఈ సినిమా. ఏం చేశారంటే లవ్ అనేది సినిమాలో మెసేజ్ ఇచ్చాడన్న. లవ్ అనేది హార్ట్కి సంబంధించింది కాదు, మైండ్కి సంబంధించింది అని. అబ్బా ఏం చెప్పాడన్న. ఈ సినిమాతో మహేష్ బాబు గారిని మిస్ అయిన వాళ్ళందరూ ఈ సినిమాతో చూసుకోండి అంతే. మీరంతా వచ్చి మహేష్ బాబు గారిలే ఉన్నాడు. అదే బాడీ డబల్ 2.0.